ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్ ను చేర్చింది. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్ తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్ ను చేర్చింది. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్ తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు FEO ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ సెషన్ 9 కు బాగానే ఫ్యాన్స్ వచ్చినా ఆదాయం పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదని ప్రమోటర్ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా సెషన్ 10 ఈ కార్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును FEO తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహణ హైదరాబాద్ కు తలమానికంగా ఉంటుందని, 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ లోనే కార్ రేస్ నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ చూసుకుంటుందని FEOకు స్పష్టం చేశారు కేటీఆర్. రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో FEOతో పురపాలక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. రేస్ నిర్వహణ కోసం 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండిఏ 55 కోట్లను FEOకు చెల్లించింది. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ పై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని రూల్స్ ని ఉల్లంఘించిందంటూ FEO సెషన్ 10 ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. అయితే తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశానని తెలిపారు అరవింద్ కుమార్. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే FEOకు నిధులు విడుదల చేసినట్లుగా వివరణ ఇచ్చారు. ఈ నిధుల చెల్లింపుల్లో అరవింద్ కుమార్ ప్రమేయం లేదని, తనదే బాధ్యత అని స్వయంగా ఒప్పుకున్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ పై FIR నమోదులో చట్టం తన పని తాను చేసిపోతుందన్నారు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేస్ నిర్వహించే విషయంలో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేబినెట్ ను సంప్రదించకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తప్పు చేశాడని తెలిసే అరెస్ట్ చేస్తే చేసుకోండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద FIR నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్చి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతూ హెచ్ఎండిపై ఒత్తిడి చేసి అసలు ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రిమండలిలో కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి గారి ఆమోదం లేకుండా
నేనున్నానని చెప్పని హెచ్ఎండి పైన ఒత్తిడి చేసి 55 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించిన దానిపైన ఏసీబీ విచారణ జరుగుతున్న క్రమంలో వారు మాట్లాడిన మాటలు ఇవి. ఈరోజు అసెంబ్లీలో ఒక సందర్భంలో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా చేపట్టండి, చర్చకు సిద్ధమంటున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోమని, ఏం పీకలేరని, వెంట్రుక కూడా పీకలేరని చెప్పనేటువంటి కాడి నుంచి చర్చకు సిద్ధమని ఇక్కడికి వచ్చాడు. ఏసీబీ విచారణలో ప్రాథమిక స్థాయిలో తప్పిదాలను గుర్తించి చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో ఎలాగూ పిలుపు వస్తుంది నాకు పోలీస్ స్టేషన్ నుంచి అని విచారణకు సిద్ధం కావలసిన సందర్భంలో ఈనాడు సన్నాయి నొక్కుతూ మాట్లాడిన మాటలను ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతుంది. 2023 అక్టోబర్లో హెచ్ఎండిఏ 55 కోట్ల కంపెనీకి అడ్వాన్స్ చెల్లించింది. ఈ చెల్లింపులకు ఇంతకుముందు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు, కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ఎవరికి కూడా ఆమోదం లేకుండా. అసలు ఇంకా చిత్రం ఏంటంటే ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 55 కోట్లు ఎలా ఇచ్చామనే దానికి సమానం చెప్పాల్సిన సందర్భం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆ 55 కోట్లు చెల్లించాలన్నప్పుడు అతను తిరిగి చెల్లించకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు తీగ లాగితే డొంక కదిలినట్టుగా కేటీఆర్ గారు వ్యవహారశీలు బయటపడ్డ సందర్భంలో అనేక స్కాములు, ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఓవైపు చేపల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు, బర్లు సంబంధించినటువంటి పంపిణీలో స్కామ్ జరుగుతుందంటా ఉన్నారు, గొడ్లు పంపిణీలో స్కామ్ జరుగుతుందంటారు, దళిత బంధులో స్కామ్ జరిగిందని అంటారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆడంబరాలు పోవడం వల్ల తీవ్రంగా ధ్వంసమై ఆర్థికంగా విధ్వంసమైనటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ఏదైతే వారు మాట్లాడే మాటల్లో దాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. పోలీస్ స్టేషన్ విచారణకు సిద్ధాన్ని కండేన మాట. ఒక సినిమాలు ఉంది, 6th సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, 6th సెన్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు మేము పోలీసులు చేసేటువంటి విచారణలో, ఏసీబీ చేసేటువంటి విచారణలో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టపరంగా తగిన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులతో అసెంబ్లీలో మీ చర్చకు సిద్ధమని చెప్పని మాట్లాడడం సరైనది కాదు. ఆనాటి బింకరాలు ఏమైనా ఉంటున్నా, ఏం చేసుకుంటారో చేసుకోపో, వెంట్రుక కూడా పీకర్లని చెప్పిన మాటలు ఏమైపోయినాయి చెప్పిన మాట సందర్భంగా